నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్ కు పాల్పడినట్లు తెలుస్తుంది. సుమారు 10 మంది విద్యార్థుల వరకు కలిసి అమాయకుడిని చితకబాదారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. బాధితుడి కథనం ప్రకారం హైదరాబాద్ సమీపంలోని పటాన్చెరుకు చెందిన యువకుడు రాహుల్ నిజామాబాద్ లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. కాగా ఇంటర్నల్ డ్యూటీలో భాగంగా బాధిత విద్యార్థి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో విధులు నిర్వర్తించాడు. అయితే రాహుల్ విధులకు గైర్హాజరైనట్లు సీనియర్లు రిజిస్టర్లో నమోదు చేశారు. బాధిత విద్యార్థి ఈ విషయమై సీనియర్ల వద్దకు వెళ్లి అడిగాడు. తాను డ్యూటీ చేసినా ఎందుకు గైర్హాజరు వేశారని ప్రశ్నించాడు. దీంతో మమ్మల్ని నిలదీస్తావా అంటూ సీనియర్లు బాధిత విద్యార్థిపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. సుమారు అరగంట పాటు ర్యాగింగ్ చేసినట్లు సమాచారం. ప్రశ్నలతో విసిగించారు. ఫోన్ లాగేసుకున్నారు. తనకు ఆరోగ్యం సరిగ్గా లేదు, జాండీస్ అయ్యాయి, తనను వదిలేయమని ప్రాధేయపడినా వదిలిపెట్టకుండా కొట్టారని బాధిత విద్యార్థి వాపోయాడు. నిజామాబాద్ మెడికల్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్, మెడికల్ విద్యార్థిపై దాడి విషయం బయటకు రాకుండా కళాశాల అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. లోపలే రాజీ కుదుర్చేందుకు బాధిత విద్యార్థిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. తప్పు చేసిన సీనియర్ల విషయంలో మెడికో లీగల్ కేసు ఇచ్చేందుకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అయితే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో దారుణం చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, శాలిని, నిజామాబాద్ మెడికల్ కళాశాలలో ఒకవైపు దారుణం చోటు చేసుకుందనే చెప్పవచ్చు. అయితే ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతున్న రాహుల్ అనే విద్యార్థి అయితే అతను ఇంటర్నల్ గా ఒకవైపు ప్రభుత్వ సంబంధించిన హాస్పిటల్లో అతను ఇంటర్నల్ గా డ్యూటీ చేశాడు. ఆ డ్యూటీ చేసి అతను డ్యూటీ చేశానని కూడా అక్కడ చెప్తున్నప్పటికీ కూడా ఒకవైపు అతని సీనియర్లు అయితే డ్యూటీ చేయలేడనే కోణంలో కూడా రిజిస్టర్ లో ఆఫ్లైన్ కూడా వేయడం జరిగింది. అయితే ఆఫ్లైన్ వేయడంతో అతను నేను డ్యూటీ చేశాను కానీ అయినా కానీ నాకు ఆఫ్లైన్ వేశారనే కోణంలో అక్కడ ఉన్న 10 మంది సీనియర్లతో పాటు అతను అడగడం జరిగింది. అడిగితే ఆ సీనియర్లు ఇతన్ని 10 మంది ర్యాగింగ్, దాదాపు ఒక ½ an hour ర్యాగింగ్ చేస్తూ అదే విధంగా అతన్ని విచిత్రమైన చిత్రహింసలు పెడుతూ అతన్ని కొట్టడం కూడా జరిగింది. అయితే అతన్ని జూనియర్ అని కూడా చూడకుండా అదే విధంగా అతను డ్యూటీ చేశాడు కానీ డ్యూటీ చేయలేదనే కోణంలో అందులో రిజిస్టార్ లో నమోదు చేసి అదే విధంగా అతన్ని ఇష్టం వచ్చినట్టుగా క్వశ్చనింగ్స్ కూడా చేసుకుంటూ అదే విధంగా అతని చిత్రహింసలు చేస్తూ కొట్టినట్టుగా స్పష్టంగా ఆ రాహుల్ చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అయితే అది జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మెడికల్ కళాశాలకు సంబంధించిన ఒకవైపు అధికారులు అయితే దాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ బాధితుడు బయటకు చెప్పడంతో ఒకవైపు దీనిపైన ఈ అంశాన్ని అయితే గోప్యంగా ఉంచి దాన్ని అక్కడనే వీళ్ళిద్దరి మధ్య అంటే ఇక్కడ సీనియర్లు జూనియర్ల మధ్య దాన్ని సద్దుమణిగించి ఒకవైపు అది బయటకు రాకుండా చేసే విధంగా మాత్రం మెడికల్ కళాశాల అధికారులు అయితే అప్పటి వరకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ఇతను ఆ విద్యార్థి రాహుల్ అయితే ఇంతకు వినడం లేదు. ఇతను హైదరాబాద్ సంబంధించి పటాన్చెరులో ఇతను నివాసం ఉంటాడు. కానీ ఇక్కడ 4వ సంవత్సరం ఇప్పుడు ఎంబీబీఎస్ 4వ సంవత్సరం చదువుతూనే వీళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాక్టీస్ లో భాగంగానే ఒకవైపు వాళ్ళు డ్యూటీలు వేస్తారు. డ్యూటీలు ఎక్కడ వేస్తే అక్కడ వాళ్ళు డ్యూటీలు చేయాల్సి ఉంటుంది. కానీ ఇతను డ్యూటీ ఇంటర్నల్ గా డ్యూటీ చేసొచ్చినప్పటికి కూడా ఆఫ్లైన్ లో వీళ్ళు ఆ డ్యూటీలు చేయలేడనే కోణంలో కూడా సీనియర్లు వేయడము, అతన్ని విపరీతంగా క్వశ్చన్లు అడగడము, క్వశ్చన్లకు అతను ఆన్సర్ చెప్తూ అదే విధంగా అతన్ని చిత్రహింసల పాలు చేస్తూ కొట్టడం కూడా జరిగింది. అయితే కొట్టడంతో కూడా విద్యార్థి ఎంతో ఆవేదనకు గురైన పరిస్థితులు అయితే చెప్పవచ్చు. కానీ మెడికల్ కళాశాలకు సంబంధించిన అధికారులు అయితే అతన్ని గోప్యంగా ఉంచి దాన్ని వాళ్ళని కాంప్రమైజ్ చేసి అతన్ని పంపించే విధంగా అక్కడ సద్దుమణించే విధంగా కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ అతను సత్యం మీద వినడం లేదు. ఒకటి మెడికల్ సంబంధించిన లీగల్ గా మీరు చేయాల్సిందే, లీగల్ కేసులు పెట్టాల్సిందే అనే కోణంలో కూడా రాహుల్ అయితే అక్కడ వాళ్ళకు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. దీన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేశారు. కానీ రాజనీతి చెంతకు రావడంతో కూడా దీన్ని బయటకు తీసుకురావడం జరిగింది. మనము ఆ విద్యార్థి కూడా మనం ఆశ్రయించడం జరిగింది. దాని కోణంలోనే అతను అక్కడ ఒకవైపు అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మనతో కూడా అతను ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే చెప్పవచ్చు. కానీ కళాశాలకు సంబంధించిన ఒకవైపు అధికారులు అయితే దీన్ని గోప్యంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తామని వాళ్ళని పద్దుమందించే దిశగా మాత్రం దాన్ని తీసుకుపోతున్న
పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా సీనియర్లు జూనియర్లు ఉన్నప్పటికీ కూడా ర్యాగింగ్ అనేది గతంలో ఉంటుండే, కానీ అతను ఆ డ్యూటీ చేస్తున్నాడు. డ్యూటీ చేసినప్పటికి కూడా చేయలేదని కూడా అందులో నమోదు చేయడం, అతన్ని విచిత్రంగా చిత్రహింసలు పెట్టడం, క్వశ్చనింగ్ చేయడం, అదేవిధంగా అతన్ని కొట్టడము, ఇటువంటి చిత్రహింసలకు చేయడంతో అతను కూడా ఆవేదనకు గురైన పరిస్థితి అయితే స్పష్టంగా దాంట్లో కనబడుతుంది. ఆ విద్యార్థి రాహుల్ అయితే దాన్ని కంపల్సరీ మెడికల్ లీగల్ గా వెళ్లాల్సిందే, కంపల్సరీ వాళ్ళ పైన కేసులు నమోదు చేయాల్సిందే అని రాహుల్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవీందర్.